రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్నా అని చెప్పేసి చాలామంది చాలాసార్లు కమెంట్ చేసిర్రు. దీనిపై నేను రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను. మరి ఈరోజు కూడా నేను రిజల్ట్ ఎప్పుడని కూడా చెప్తాను. అయితే మనకి నిన్న నాకు మ్యాక్సిమం ఈవినింగ్ టైం అనుకుంటా ఒక బ్రో ఏం చేసిండంటే కమెంట్ చేసిండు ఇన్స్టాగ్రామ్లో. అన్న ఒక సంథింగ్ ఒక టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఏం చేసిరంటే ఒక పీడిఎఫ్ పెట్టిండన్న కట్ ఆఫ్ గురించి, అంటే రిజల్ట్ వచ్చినట్టు పీడిఎఫ్ పెట్టిండు. ఆ పీడిఎఫ్ ఉంది అన్న అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ ఒక ఫోటో సెండ్ చేసిండు. అసలు ఇది అఫీషియల్గానైతే రాలేదు అని నేను వెంటనే వెళ్ళి అఫీషియల్గా చూసినాను. ఏం అప్డేట్ అయితే రాలేదని చెప్పేసి అఫీషియల్గా చూస్తే అఫీషియల్గా లేదు బ్రో, అసలు ఎవరు పెట్టారు మీకు ఇలాంటి ఎందుకు సర్క్యులేట్ చేస్తారు అంటే, లేదన్నా నిజమంట ఇది అన్న చెప్పిండు, అప్డేట్ కాలేదంట సైటు, అప్డేట్ అయినాక ఇదే వస్తుందంట అని అన్నాడు. అసలు వాళ్ళకి అప్డేట్ కానీ వాళ్ళకి డైరెక్ట్ ఎట్లా సెండ్ చేసిండ్రు? ఎస్ఎస్సి వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సెండ్ చేసి తర్వాత సైట్లో పెడుతుండ్రా, లేకుంటే డేట్ కూడా ఫస్ట్ వాళ్ళకి చెప్పేసి తర్వాత సైట్లో పెడుతుండ్రా నాకు తెలియదు. కానీ ఇలానైతే సర్క్యులేట్ చేయడం అయితే బెటరా కాదు కదా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల మనమైతే డిస్టర్బెన్స్ అయిపోతాం, మనమైతే టెన్షన్కి గురైపోతాం. ఎందుకంటే ఈ పీడిఎఫ్లో ఇదే పీడిఎఫ్ రిజల్ట్లో వస్తే చాలా సంతోషం. ఎందుకంటే ఈ పీడిఎఫ్లో ఒకసారి కట్ ఆఫ్ చూసుకుంటే చాలా మట్టుకు 32, 40, 50 ఇలా ఈ స్కోర్ వచ్చిన వాళ్ళకే ఉంది. ఓకే, ఈ పీడిఎఫ్ రావాలని కూడా కోరుకుందాం, ఇదే పీడిఎఫ్ ఉండాలి, ఇదే పీడిఎఫ్ రావాలని కోరుకుందాం, దాంట్లో తప్పులేదు. కానీ అఫీషియల్గా రాని మాత్రం ఇదే రిజల్ట్ అని చెప్పడం మాత్రం ఇదైతే పెద్ద తప్పు. ఎందుకంటే మేమే ఫస్ట్ అప్డేట్ ఇవ్వాలి, అందరికంటే నేనే ఫస్ట్ అప్డేట్ ఇవ్వాలి, మేమే ఇవ్వాలి అని చెప్పేసి అలా పెడుతున్న ఈ కోణం అది సరైందే కావచ్చు. కానీ అలా పెట్టడం వల్ల ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా గందరగోళానికి గురవుతారని చెప్పేసి ఆలోచించట్లేదు, అలా కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ గురించి ప్రతి ఛానల్ వాళ్ళు అంటే నాకు వెంటనే కమెంట్ చేస్తుండ్రు, మీరు ఏ ఛానల్లో వింటుర్రో కానీ వాళ్ళంతా ఈ ఛానల్ వాళ్ళు ఈ డేట్ అని చెప్తున్నా, ఈ ఛానల్ వాళ్ళు ఈ డేట్ అని చెప్తున్నారు అని చెప్పేసి పెడుతురు. ఓకే, ఆ ఛానల్ వాళ్ళు ఆ డేట్ని ఎలా చెప్తారో నాకు తెలియదు. కానీ ఒకరు 15 డేట్ అన్నారంట, 15 అయిపోయి 15 రోజులు అయిపోతుంది. ఇంకొకరు 20 అన్నారంట, 22 అన్నారంట. అంటే అలా పర్టికులర్గా ఒక డేట్ ఎక్స్పెక్ట్ చేసి ఎలా చెప్తున్నారో నాకే తెలియదు, నేనైతే అలా చెప్పలేను. ఎందుకంటే రిజల్ట్ అయితే నేను అఫీషియల్గా వచ్చిన తర్వాత నేను చెప్తాను. అఫీషియల్గా రాకముందు చెప్పే అంత ఫాస్ట్గా ఏం అవసరం లేదు, మనకి అంత తొందర కూడా అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగో అఫీషియల్గా పెడతాడు, ఆ అఫీషియల్గానైతే ఫాలో కండి. ఎప్పుడైనా అఫీషియల్గానైతే నమ్మండి, ఇలా అయితే ఫేక్గా మీకు సర్క్యులేట్ అవుతుందో దాన్ని నమ్మకండి. ఇంకొకటి మనకి సిఆర్పిఎఫ్ నుంచి ఇంకొకటి ఏది ఈవెంట్స్ గురించి అని చెప్పేసి 27 నుంచో ఏమో సంథింగ్ ఈవెంట్స్ అని చెప్పేసి అదొక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అలా ఏంటంటే ఆ సర్క్యులేట్ అవేటి ఎలా నిజమవుతాయంటే జనరల్గా ఏంటంటే అప్పుడు మా బ్యాచ్ అప్పుడు 2022 అప్పుడు ఏంటంటే జనరల్ సిఆర్పిఎఫ్ నుంచే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేది, అంటే ఒక నోటీస్ వచ్చేది. ఆ నోటీసు ఆ తర్వాత సేమ్ అదే సర్క్యులేషన్ మళ్ళీ మనకి అఫీషియల్గా వచ్చేది. అప్పుడు నిజమైంది, అవే ఏదైతే సిఆర్పిఎఫ్ నుంచి డిఐజీ సైన్ చేసి ఏదైతే రిలీజ్ చేసిండో సో దానికి అనుగుణంగానే మాకైతే ఈవెంట్స్ పెట్టడం జరిగింది, మెడికల్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే అదే ఫేక్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. సో అవి కూడా ఫేకే, అది కూడా మనకి అఫీషియల్గా వస్తుంది. కాబట్టి ఎవరైతే మీరు గందరగోళానికి అయితే గురికాకండి, ఓకేనా? సో కాబట్టి ఎవరైతే ఇట్లా పర్టికులర్ డేట్ చెప్తున్నారో వాళ్ళకి డేట్ ఎలా తెలుసో నాకు తెలియదు, నాకైతే తెలియదు. అంటే ఆ డేటు అలా పర్టికులర్గా డేటు చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అంటే నేను ఎప్పుడైనా చూడండి ఈ మంత్ వరకు వస్తాయి, ఎండింగ్ వరకు వస్తాయి అని మాత్రం చెప్తున్నాం, కానీ ఒక పర్టికులర్ డేట్ అయితే చెప్పట్లేదు. అయితే ఇప్పుడు ఎప్పుడు వస్తాయి మా రిజల్ట్ ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. డెఫినెట్లీగా ఈ మంత్ ఎండింగ్ అంటే ఇంకొక 4 days ఉంది కదా, ఈ 4 daysలో రావడానికి అయితే 90% ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? ఈ 4 daysలో వచ్చిన తర్వాత ఈవెంట్స్ అయితే మనకి ఇప్పుడు ఈ జూలై మొత్తం అయితే మీకు గ్యాప్ దొరుకుతుంది ప్రాక్టీస్కి. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా బెటర్, ఎందుకంటే మనకి ఈ వెదర్ అనేటువంటిది మనకి అంటే వర్షాకాలం రావడము, మీకు ఈవెంట్స్ కూడా కండక్ట్ చేసుకోవడము చాలా బెటర్. ఎందుకంటే ఎండాకాలము చాలామందికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి వర్షాకాలం అనేటువంటిది కొంచెం బెటర్. ఎందుకంటే మనమేమో రోడ్డు పైన వర్షాకాలం ఉండడం వల్ల ఏంటంటే మనకు మ్యాక్సిమం రోడ్డు పైన పెట్టడానికి ఛాన్స్ ఉంటాయి, ఓకేనా? ఈ RFID ఉంటుందా, ఈ డిజిటల్ మీటర్స్ ఉంటాయా అంటే అది సెకండరీ, దాని గురించి కూడా ఏం అప్డేట్ లేదు. వాళ్ళు కూడా అప్డేట్లో పెడతారు, దాని నుంచి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా ఓకే, మ్యాక్సిమం రోడ్ పైనే ఉంటుంది బ్రో, నాకు తెలిసి అయితే రోడ్ పైనే పెడతారు. కానీ చూద్దాము. అయితే ఏంటంటే అన్నిటికి ఇప్పుడు CGL నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు. ఎప్పుడు 17,000 పోస్టులతోటి CGL నోటిఫికేషన్ కూడా ఇచ్చిండు, CHSL ఎగ్జామ్ డేట్ ఇచ్చిండు. సో కాబట్టి అన్నిటినీ కండక్ట్ చేస్తుండు. కాబట్టి మ్యాక్సిమం మన SSC GD రిజల్ట్స్ కూడా
ఈ రాబోయే 4-5 డేస్లో మ్యాక్సిమం ఇస్తాడు. సో మ్యాక్సిమం వస్తాయి రిజల్ట్స్. వెయిట్ చేయండి. ఇన్ని రోజులు వెయిట్ చేసిండు, ఇంకో 4 రోజులు వెయిట్ చేయడంలో తప్పలేదు. కాబట్టి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఆగస్ట్లో నోటిఫికేషన్ ఉంది కాబట్టి అక్కడ నోటిఫికేషన్కి మళ్ళీ ఒక 2 to 3 monthsలోనే ఎగ్జామ్ పెడతాడు. మీరు ఇప్పుడు ఇలా టైంని వేస్ట్ చేసుకున్నారనుకో ప్రిపేర్ కాకుండా, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్కి మీరు ఒక 40 days మీరు ప్రిపేర్ అవుతారు, అది నాకు తెలుసు. 40-30 daysలో ప్రిపేర్ అయింది మీకు ఏంటంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు, అంటే మనకి అక్యురసీగా ఉండదు. మీరు వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ ఇక్కడనో చూసినాను కానీ గుర్తు రావట్లేదు అనే థాట్ వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడంలో తప్పలేదు. ఎంత స్కోర్ తక్కువ వచ్చినామని రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఈ రన్నింగ్ మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో 100% యూజ్ అవుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే ఇప్పుడు ఈ కష్టపడుతున్నారో నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈజీగా గెట్ ఇన్ అయిపోతారు. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. ఓకేనా, ఈజీగానే నెక్స్ట్ క్రాక్ చేస్తారు. కొంచెం ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ ఇన్. ఓకేనా, సో కాబట్టి అందరైతే ప్రిపేర్ అయితే కండి, రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి సర్క్యులేట్ అవుతున్న ఫేక్ న్యూస్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే వర్రీ అవ్వకండి. రిజల్ట్స్ కూడా మరో 4-5 రోజుల్లో మ్యాక్సిమం వస్తాయి. ఒకవేళ తప్పితే తెలియదు, కానీ నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ 4-5 డేస్లో ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, ఇంకా మీరు చాలామంది యూట్యూబ్లో డౌట్ కూడా పెట్టారు. మెడికల్ గురించి అయితే చాలామంది డౌట్స్ పెట్టి చిన్న వాటికి టెన్షన్ పడుతున్నారు. అంటే మనకి అపెండిక్స్ అయిపోతుంది కదా, సో ఆ గీతలు స్క్రాచెస్ ఉన్నాయి దానివల్ల ప్రాబ్లం అని చెప్పేసి. వాటికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఆ గీతలు ఉండడం వల్ల ఏంటంటే ఎక్స్రే తీస్తాడు, లోపల ఏమైనా పార్ట్స్ ఎఫెక్ట్ అయినాయా, ఏమైనా ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఆ తర్వాత మ్యాక్సిమం మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఐసైట్ గురించి కూడా అడిగారు. ఐసైట్ గురించి ఏంటంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లమే. తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెము క్యారెట్సీని కొంచెం క్యూర్ అయ్యేలా చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, మ్యాక్సిమం ఏఓఎక్స్ షీట్ ఉందనుకో దాన్ని బై హెడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి పక్కకే మెడికల్ అంటే వెరిఫికేషన్ జరుగుతుంది, ఇక్కడ మెడికల్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం కనబడుతుంది. మన బోర్డు దగ్గర ఏ షీట్ ఉంది అని చెప్పేసి మనకు కనబడుతుంది. కాబట్టి ఆ షీట్ని ఒకసారి చేతి మీద రాసుకొని మీరు బై హార్ట్ చేసుకొని వెళ్ళినా పర్లేదు. ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ చెప్తాను, దీన్ని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మెడికల్ గురించి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది దాన్ని ఎలా సెటిల్ చేసుకోవాలి, మెడికల్ కంటే ముందు రన్నింగ్ కానీ, హైట్ కానీ, చెస్ట్ కానీ, ఈ మూడింటి గురించి మెయిన్గా ఫోకస్ చేద్దాము. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ ఏంటంటే ఎంకరేజ్మెంట్గా ఎవరికైతే రన్నింగ్, చెస్ట్, హైట్ వీళ్ళ గురించి ఎవరికి క్వాలిఫై అయిపోతారో వీళ్ళ గురించి ఇలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఎవరికైతే రాదో వాళ్ళని 100% నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ వచ్చేలా ప్రయత్నం చేయడమే నా ఎయిమ్గా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డైలీ కమెంట్ చేస్తూ తక్కువ స్కోర్ వచ్చినారో మీరు 100% మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే మీ క్యూరియాసిటీ మీ ఇంట్రెస్టే మిమ్మల్ని అయితే జాబ్ వైపు అయితే అడుగులు వేస్తుంది. డెఫినెట్గా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి మీకు సపోర్ట్గా నేను కూడా ఉండి నేను క్లాసెస్ చేయడం కానీ, లేకుంటే మీకు హెల్ప్ చేయడం కానీ ఏమైనా నేను ఎంకరేజ్ చేస్తాను. పీడిఎఫ్స్ కావాలన్నా, లేకుంటే ఈ టాపిక్ మీద క్లాస్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో వీలైతే కమెంట్ చేయండి, లేదంటే యూట్యూబ్లో చేయండి. 100% నేను వీడియో కానీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇది అయితే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.